Hey guys, today let's build a game on Hangman. So first of all, random library or module ni import చేసుకుందాం. నెక్స్ట్ వర్డ్స్ అనే వేరియబుల్ తీసుకున్నా, అందులో లిస్ట్ ఇచ్చాను, లిస్ట్లో కొన్ని వర్డ్స్ ఇచ్చాను. సో మీకు ఇష్టమైన వర్డ్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ లైన్లో చూస్డ్ వర్డ్ అని తీసుకుంటున్నా, random dot choice word. Choice is a most used method in random library. అందులో వర్డ్స్ అనే వేరియబుల్ని పాస్ చేస్తున్నా. చాయిస్ మెథడ్ ఏం చేస్తుందంటే లైక్ ర్యాండమ్గా ఒక వర్డ్ని సెలెక్ట్ తీసుకుంటుంది. సో నెక్స్ట్ ఫంక్షన్ యూజ్ చేసి కోడ్ బిల్డ్ చేద్దాం. కొన్ని ఫంక్షన్స్ యూజ్ చేద్దాం ఇందులో ఈ కోడ్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియలైజ్ వర్డ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నా. ఇక్కడ చూస్డ్ వర్డ్ని పాస్ చేస్తున్నా. డిస్ప్లే అనే వేరియబుల్ని తీసుకున్నా. సో ఇక్కడ అండర్ స్కోర్స్ ఏంటంటే లైన్స్ హారిజాంటల్ లైన్స్ ఇంటూ లెంత్ ఆఫ్ చూస్డ్ వర్డ్. ఆ చూస్డ్ వర్డ్ లెంత్ ఎంత ఉంటుందో, మనం గెస్ చేసే వర్డ్ ఎంత ఉంటుందో అన్ని లైన్స్ వస్తాయన్నమాట. నెక్స్ట్ అదే రిటర్న్ చేస్తున్నా. నెక్స్ట్ ఇంకో ఫంక్షన్ యూజ్ చేద్దాం, డెఫ్ అప్డేట్ డిస్ప్లేనే నేను పాస్ చేస్తున్నా. ఇక్కడ ఇంకొక 2 వేరియబుల్స్ని కూడా పాస్ చేస్తున్నా, వర్డ్ డిస్ప్లే లెటర్ అనేసి. ఇప్పుడు లూప్ తీసుకున్నాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ లెంత్ ఆఫ్ వర్డ్ ఇఫ్ వర్డ్ ఆఫ్ ఐ ఈక్వల్స్ టు letter, then display of I equals to letter, return display. ఇక్కడ మీకు అర్థమైందా? ఫర్ లూప్లో ఏం చేస్తున్నా అంటే ఇఫ్ వర్డ్ ఆఫ్ ఐ అనేది ఇటరబుల్ వేరియబుల్ కదా, ఆ వర్డ్ ఆఫ్ ఐ ఆ లెటర్లో ఉంటే ఆ లెటర్ మనకి డిస్ప్లే అవుతుంది, అదే రిటర్న్ చేస్తున్నా. డిస్ప్లేకి అసైన్ చేశాను ఇక్కడ లెటర్ అదే రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఫంక్షన్ తీసుకున్నాం, డెఫ్ ఈజ్ కరెక్ట్ వర్డ్ డిస్ప్లే అనే మళ్ళీ అదే వేరియబుల్ పాస్ చేస్తున్నా, అంటే వేరే వేరియబుల్. సరే ఇక్కడ నేను చూసుకోలేదు. రిటర్న్ _ not in display. డిఫైన్ హ్యాంగ్మ్యాన్ డిస్ప్లే. ఇంకో ఫంక్షన్ తీసుకున్నాం హ్యాంగ్మ్యాన్కి, ఛాన్సెస్ అనే వేరియబుల్ని పాస్ చేస్తున్నా. ఇది నేను ఆల్రెడీ వర్డ్ డాక్యుమెంట్లో నేను చేసి పెట్టుకున్నాను, అదే కాపీ చేసి పేస్ట్ చేశాను. మీరు కూడా ముందే చేసి హ్యాంగ్మ్యాన్ని మొత్తం చేసి పెట్టుకోవచ్చు, లైక్ హారిజాంటల్ వర్టికల్ లైన్స్ యూజ్ చేసి. లేదు అంటే మీరు గూగుల్ నుంచి అయినా కాపీ చేసుకోవచ్చు, దొరుకుతుంది అది. కానీ నేను మాత్రం అది గూగుల్ నుంచి కాపీ చేయలేదు, నేనే ఓన్గా చేశాను. సో నెక్స్ట్ ఇఫ్ యూజ్ చేద్దాం, ఇఫ్ స్టేట్మెంట్ కండిషన్ చెక్ చేద్దాం. ఇఫ్ లెంత్ ఆఫ్ స్టేజెస్ లెస్ దెన్ ఛాన్సెస్ దెన్ రిటర్న్ ఛాన్సెస్ ఆఫ్ -1. అంటే దెన్ రిటర్న్ స్టేజెస్ ఆఫ్ ఛాన్సెస్. సో ఇక్కడ లెంత్ ఆఫ్ స్టేజెస్ ఛాన్సెస్ కండిషన్ చెక్ చేసి స్టేజెస్ ఆఫ్ -1 అంటే లాస్ట్లోది రిటర్న్ చేస్తుంది. లేదు అంటే స్టేజెస్ ఆఫ్ ఛాన్సెస్ని రిటర్న్ చేస్తుంది. సో నెక్స్ట్ ఇంకో ఫంక్షన్ రాద్దాం, మనం ప్లే చేయాలి కదా, ఆడుకోవాలి కదా. సో అందుకే డెఫ్ ప్లే డిస్ప్లే ఇనిషియలైజ్ వర్డ్ ఆల్రెడీ ఫంక్షన్ ఉంది కదా, అది ఇక్కడ కాల్ చేశాను. నెక్స్ట్ ఛాన్సెస్ ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ డిస్ప్లే. నెక్స్ట్ గెస్ట్ లెటర్స్, ఇక్కడ నేను లిస్ట్ తీసుకున్నా,
while chances greater than 0 guess equals to input enter a letter lower. సో లోవర్ మెథడ్ యూజ్ చేశాను. గెస్ అనేది తెలుసు కదా మీకు ఆల్రెడీ, లైక్ ఇన్పుట్ ఏమి ఇచ్చాను అనేది. సో ఇప్పుడు కండిషన్ చెక్ చేద్దాం. ఇఫ్ గెస్ ఇన్ గెస్ట్ లెటర్స్ ప్రింట్ యూ ఆల్రెడీ గెస్డ్ this letter, try again. Continue. ఇప్పుడు ఇంకో if condition, elif guess greater than 1, length of guess greater than 1, or not guess dot is alpha. అంటే ఇక్కడ లెంత్ ఆఫ్ గెస్ గ్రేటర్ దాన్ 1 ఆర్ గెస్ డాట్ ఈజ్ ఆల్ఫా అంటే ఆల్ఫా న్యూమరిక్ వాల్యూస్ని లైక్ కనిపెడుతుంది, అదా కాదా అని చెక్ చేస్తుంది. ఈ రెండిట్లో ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అయితే ఎంటర్ ఏ సింగిల్ లెటర్ అని ప్రింట్ అవుతుంది అండ్ మనకి కంటిన్యూ అయిపోతుంది కోడ్. సో నెక్స్ట్ కండిషన్ వచ్చేసి కంటిన్యూ అయిపోయి మనం గెస్ట్ చేసిన లెటర్ ఆ గెస్ట్ లెటర్స్ అనే వేరియబుల్ తీసుకున్నాం కదా, ఎంటీ లిస్ట్ తీసుకున్నాం కదా, దానికి అపెండ్ అయిపోతుంది. ఇఫ్ గెస్ ఇన్ చూస్డ్ వర్డ్, అదే గెస్ చూస్డ్ వర్డ్లో ఉంటే డిస్ప్లే ఈక్వల్స్ టు అప్డేట్ డిస్ప్లే చూస్డ్ వర్డ్ కామా డిస్ప్లే కామా గెస్. అప్డేట్ డిస్ప్లే ఆల్రెడీ మనం ఫంక్షన్ రాసాం పైన, అదే ఇక్కడ నేను కాల్ చేశాను, అందులో 3 వేరియబుల్స్ పాస్ చేశాను. సో నెక్స్ట్ లైన్లో ఇఫ్ ఇంకో కండిషన్ తీసుకుందాం. ఇఫ్ ఈజ్ కరెక్ట్ వర్డ్ డిస్ప్లే ప్రింట్ కరెక్ట్ డిస్ప్లే. ఇక్కడ నేను ఆస్ట్రిక్ ఇస్తున్నా, ప్రింట్ కంగ్రాచులేషన్స్ you guessed the correct word. సో కరెక్ట్ వర్డ్ గెస్ చేస్తే డిస్ప్లే అయ్యి కంగ్రాచులేషన్స్ అని ప్రింట్ అవుతుంది మనకి. ఎల్స్ ప్రింట్ ఇన్కరెక్ట్ గెస్ ట్రై ఇన్కరెక్ట్ గెస్ అని ప్రింట్ అవుతుంది. ఛాన్సెస్ కూడా తగ్గిపోతాయి, అంతే కదా. తగ్గిపోవాలి కాబట్టి నేను ఇక్కడ డిక్రిమెంట్ చేశాను, ఛాన్సెస్ -((1) అని. సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ లైన్ అబ్బా వైలేనా వైలే. ఓకే, ఇక్కడ ఎల్స్ అనేది ఫస్ట్ ఇఫ్కి, ఇన్నర్ ఇఫ్కి కాదు. ఇక్కడ నేను ఇన్నర్ ఇఫ్ స్టేట్మెంట్స్ తీసుకున్నా.
సో నెక్స్ట్ మళ్ళీ ఇఫ్ తీసుకున్నాం, ఛాన్సెస్ ఈక్వల్స్ టు 0 అయితే ప్రింట్ హ్యాంగ్మ్యాన్ డిస్ప్లే ఫంక్షన్ని కాల్ చేశాను. ఇక్కడ ఛాన్సెస్ని పాస్ చేశాను. ప్రింట్ సారీ you ran out of chances. The correct word was word print చేస్తుంది. ఛాన్సెస్ చూస్ ద వర్డ్ చూస్ ద వర్డ్ని ప్రింట్ చేస్తుంది. సో ఛాన్సెస్ 0 అయితే మనకి ఇది ప్రింట్ అవుతుంది. ఈ లూప్లో అదే హ్యాంగ్మ్యాన్ డిస్ప్లే దానికి వెళ్ళి ఆ ఫంక్షన్కి వెళ్ళి అది రన్ అయ్యి నెక్స్ట్ది ప్రింట్ అవుతుంది స్టేట్మెంట్ మనకి. ఓకే, కోడ్ అంతా అయిపోయింది. ఒకసారి చెక్ చేద్దాం. డిస్ప్లే ప్లే సారీ, ఇక్కడ నేను ఇంకోటి మిస్ చేశాను స్టేట్మెంట్. ప్రింట్ let's play Hangman. ఓకే, ఇక్కడ కూడా ఒక స్టేట్మెంట్ మిస్ చేశాను. అంటే ఈ స్టేట్మెంట్స్ అన్నీ లైక్ యూజర్ డిస్ప్లే కోసం. సో ఇక్కడ ప్రింట్ హ్యాంగ్మ్యాన్ అని ఫంక్షన్ని కాల్ చేశాను. నెక్స్ట్ డిస్ప్లేని ప్రింట్ చేస్తున్నా నెక్స్ట్ లైన్లో. ఓకే, కోడ్ ఇంకా అయిపోలేదు. సో ఇక్కడ ప్లేని నేను కాల్ చేస్తున్నా. ఓకే, రన్ చేద్దాం. ఇప్పుడు సంథింగ్ ఈజ్ ఫిషీ. మళ్ళీ ట్రై చేద్దాం. ఎక్కడ పోయింది. ఓకే, డిస్ప్లేలో నేను ఆస్ట్రిక్ ఇవ్వలేదు. ఇంకెక్కడ అంతే. రన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఏ అని ఇస్తున్నా. RGPE. కంగ్రాచులేషన్స్, యు గెస్ కరెక్ట్ వర్డ్. సో ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. మళ్ళీ AC. చూడండి, ఇంకో హ్యాంగ్మ్యాన్ పెరిగింది. ఇక్కడ ఇన్కరెక్ట్ గెస్ అని వచ్చింది. ఇక్కడ చూడండి హ్యాంగ్మ్యాన్ అటు తలకి అక్కడే వచ్చింది. ఇప్పుడు బాడీ కూడా వచ్చింది. ఇప్పుడు ఇంకో లెటర్ ఇద్దాం. W. లెఫ్ట్ హ్యాండ్ వచ్చింది. రైట్ హ్యాండ్ కూడా వచ్చింది. ఇంకోటి ఇద్దాం. Y. రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్. చూడండి హ్యాంగ్మ్యాన్ మొత్తం చచ్చిపోయాడు. సారీ యూ ర్యాన్ అవుట్ ఆఫ్ ఛాన్సెస్ అని వచ్చింది. సో మీరు కూడా ట్రై చేసి కమెంట్ బిలో. థ్యాంక్ ఫర్ వాచింగ్.